కశ్మీర్లో జరిగిన టెర్రరిస్ట్ అటాక్లో చాలా మంది టూరిస్టులకు వాళ్ళ పేర్లు అడిగి మరి వాళ్ళను చాలా దారుణంగా చంపేశారు. కానీ కొన్ని చోట్ల సోషల్ మీడియాలో ఓన్లీ హిందూ మతానికి చెందిన వారినే చంపేశారు అని ఫేక్ సమాచారం చాలా స్ప్రెడ్ అయ్యింది. కానీ మీ అందరికీ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను, ఈ అటాక్లో ముస్లిమ్స్ని కూడా చంపేశారు. అకార్డింగ్ టు రిపోర్ట్ ప్రకారంగా 2000 మంది టూరిస్టులు అక్కడ ఉన్నారు, కానీ బేసిక్ సెక్యూరిటీ కూడా లేదు అక్కడ. हमारे अभी इधर जमा होने का मकसद जो हमने अभी जेंटल मार्च किया है, हमारे यहाँ जमा होने का मकसद जो आज पहलगाम में टेरर अटैक हुआ है, हम पूरे पहलगाम की तरफ से इसकी पुरजोर मजम्मत करते हैं. इसने भी ये बुज़दिलाना हमला किया है. हम पहलगाम के बाशिंदे, पहले हम हिंदुस्तान के बाशिंदे हैं, उसके बाद हम कश्मीरी हैं. हम उसकी तरफ से अपने पहलगाम के आवाम की तरफ से इस बुज़दिलाना हमले का पुरजोर मजम्मत करते हैं. చేతన్ సింగ్ ఇతని పేరు మీకు గుర్తే ఉంటుంది. ఈ టెర్రరిస్ట్ రన్నింగ్ ట్రైన్ లో ఎవరైతే ముస్లిమ్స్ ఉన్నారో వాళ్ళని పేర్లు అడిగి మరి గన్ తో షూట్ చేసేశాడు. పెహల్గామ్ టెర్రరిస్ట్ అటాక్ లో స్ట్రక్ అయిన ఈ హిందూ సిస్టర్ ముస్లిమ్స్ గురించి ఏం చెప్తుందో వినండి. मुस्लिम भाई हमारे कंधों से कंधे मिला के हमारे साथ खड़े हैं और उनको ना हिंदू से खतरा हो रहा है ना हम लोगों को मुस्लिम से खतरा हो रहा है. ये सब उन लोगों को करना है और हमको भारतीय होने के नाते ये सब उनका जो इच्छा है कि यहाँ पे कश्मीर में लोग नहीं आना चाहिए. वो बताना चाहिए कि हर कश्मीरी, वो हिंदू हो या मुस्लिम हो, वो पर्यटकों के साथ है. हमारे ड्राइवर यहाँ पे है, हमारे ड्राइवर यहाँ पे जब ये हो गया तो हम डर गए क्योंकि घर से फोन आने लगे. यहाँ पे तो हमारा फोन भी नहीं लगता, यहाँ पे अलग सिम कार्ड लेना पड़ता है पोस्टपेड. तो घर वाले पैनिक हो रहे थे. तो भाई ने हमें बोला कि एक बार हम हमारी जान दे देंगे लेकिन आपकी जान को कुछ खतरा नहीं होने देंगे. ये भाईचारा है, ये इंडिया का, भारत का भाईचारा आबाद रहना चाहिए, भारत अखंड रहना चाहिए, ऐसा हमें लगता है. పైన వీడియోలో చూస్తున్నారు కదా, ఆమె ఎవరంటే సయ్యద్ ఆదిల్ హుసేన్ షా వాళ్ళ అమ్మ. అతను ఇంటి పెద్ద కొడుకు. అతని సంపాదనతోనే ఇల్లు గడిచేది. పెహల్గామ్ లో జరిగిన అటాక్ లో టూరిస్టులను కాపాడబోయి టెర్రరిస్టుల గన్లను లాక్కొని టూరిస్టులను కాపాడబోతూ చాలా దారుణంగా అతన్ని చంపేశారు. కుదిరితే చనిపోయిన టూరిస్టుల ఫ్యామిలీస్ గురించి ప్రే చేయండి, అంతేగాని సోషల్ మీడియాలో చూస్తున్న మతాల గొడవ గురించి, పాలిటిక్స్ గొడవ గురించి ఎంత దూరంగా ఉంటే అంత బెటర్. మోస్ట్లీ యంగ్ ఏజ్ లో వాళ్ళు ఇది బాగా గుర్తుపెట్టుకోండి.